హలో, వెల్కమ్ టు పార్లమెంట్ పబ్లిక్ వాయిస్. మనం ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాబోతుందో ప్రస్తుతం 7 నియోజకవర్గంలోని షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నాము. ఈ షాద్నగర్ నియోజకవర్గంలో ఏ పార్టీకి మెజార్టీ రాబోతుంది, ఏ పార్టీకి ఎడ్జ్ రాబోతుంది, ఏ పార్టీ విజయం సాధించబోతుంది, ఇక్కడ పబ్లిక్ వాయిస్ తెలుసుకొని పబ్లిక్ ఏ పార్టీకి మొగ్గు చూపెట్టబోతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ షాద్నగర్లో స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇక్కడ షాద్నగర్లో ఎలా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ పార్టీకి మెజార్టీ రాబోతుంది? ఏ పార్టీ అంటే 3 పార్టీస్కి ఎలక్షన్స్ అయితే కండక్ట్ అవుతున్నాయి. సో మేజర్గా కాంగ్రెస్ అండ్ బీజేపీకే ఎక్కువ పోటీ ఉంటుంది. బట్ కరెంట్ సిచ్యువేషన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో, కానీ ఎలక్షన్స్లో చూసుకుంటే మోదీ సర్కార్ రావడం కోసం తప్పకుండా అందరు ప్రజలు కృషి చేస్తారు. కాబట్టి బీజేపీకే ఎక్కువ మెజారిటీ వస్తుంది అని మేము అనుకుంటున్నాము. కాంగ్రెస్లో ఈవెన్ ఇన్ ద స్టూడెంట్స్లో కూడా చాలామంది బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మహబూబ్నగర్లో 7 నియోజకవర్గాల్లో కూడా 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. బీజేపీకి ఎట్లా గెలుస్తుంది అంటారు? ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారని కాదండి కావాల్సింది, ఎంత మంచిగా చేయగలుగుతారు పని అనేది కావాలి. సో డికే అరుణ గారు కానీ ఆవిడకి ఎంతో పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది ఆవిడకి. అండ్ డికే అరుణ గారు ఇక్కడ గెలిస్తే తప్పకుండా చేయగలుగుతారు అనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంటుంది, ఆవిడకున్న పొలిటికల్ ఎక్స్పీరియన్స్ని బట్టి. కానీ అది కాకుండా నరేంద్ర మోదీ గారు చేసిన ఎన్నో స్కీమ్స్ ఇక్కడ చాలామంది ఊర్లో ప్రజలకి తెలియకపోయినా స్టూడెంట్స్లో చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అయితే ఆయన గురించి ఉంది. సో తప్పకుండా ఎంతమంది ఎమ్మెల్యేస్ సీట్స్ ఉన్నాయని కాదు, తప్పకుండా డికే అరుణ గారు అయితే గట్టి పోటీ ఇస్తారు ఇక్కడ అనే నమ్మకం మాకు. అయితే గతంలో ఇదే పరిస్థితిలో కూడా డికే అరుణ గారు లాస్ట్ మూమెంట్లో వచ్చి కూడా 70,000 పైచిలకు ఓట్లతోటి ఓడిపోయారు. కానీ ఈసారి వన్ మ్యాన్ షో లాగా కూడా ప్రతి గ్రామాల్లో కూడా ఆమె ప్రచారం చేస్తుంది. అయినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఊరు తిరిగి వాళ్ళు మెజార్టీ పెంచుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళకు మెజార్టీ ఉంది. కానీ ప్రాక్టికల్గా చూస్తే బీజేపీకి గ్రామ స్థాయిలో క్యాడర్ లేదు. కానీ ఎలా గెలుస్తుంది అనుకుంటారు? నరేంద్ర మోదీ గారి హవా నడుస్తుందండి. అంటే ఓన్లీ నరేంద్ర మోడీ వేవ్లోనే గెలుస్తుందా, లేకపోతే డికే అరుణ చరిష్మా ఇక్కడ పనిచేస్తుంది అంటారా? డికే అరుణమ్మ గారి చరిష్మా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఆవిడకున్న ఎక్స్పీరియన్స్, ఆవిడ చేస్తున్న సింగిల్ మ్యాన్గా చేస్తున్న కృషి అందరూ చూస్తున్నారు, పల్లెల్లో కూడా చూస్తున్నారు, ఇక్కడ టౌన్స్లో కూడా చూస్తున్నారు. సో తప్పకుండా ఆవిడకున్న చరిష్మా బట్టి ఆవిడ పక్కా గెలుస్తారని ఆశిస్తున్నాం మేము కూడా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా డికే అరుణని తీవ్ర స్థాయిలో కూడా విమర్శిస్తున్నారు. దీనికి మీ అభిప్రాయం ఎట్లా? విమర్శలు తప్పకుండా ఉంటాయి, పాలిటిక్స్ కాబట్టి. అవన్నీ ఆవిడ పట్టించుకుంటే ఈ స్టేజ్లో అయితే ఉండరు కదా. సో ఆవిడకున్న గట్టితనం, ధైర్యం, సాహసాలతో ఆవిడ తప్పకుండా గెలుస్తారని అనుకుంటున్నాను. షాద్నగర్ నియోజకవర్గంలో ఏ పార్టీకి మెజార్టీ రాబోతుంది, ఇక్కడ ఏ అభ్యర్థి గెలిస్తే ఇక్కడ అభివృద్ధి సాధిస్తుంది? షాద్నగర్లో డికే అరుణ గారు రాబోతున్నారు ఎంపీగా. బీజేపీ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తున్నాం. అయితే గత 5 ఏళ్ల పాటు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తరపుకెళ్ళి కూడా మన్నే శ్రీనివాసరెడ్డి ఇక్కడ అధికారంలో ఉన్నాడు. ఎలాంటి అభివృద్ధి చేయలేదా? మన్నే శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. నేను షాద్నగర్లోనే ఉంటా. ఇంతవరకు ఆయన 2 సార్లు చూశాను. 2 సార్లు చూశాను. నా అట్లాంటి కామన్ పీపుల్కి 2 సార్లు కనిపించాడు. ఆయన అభివృద్ధి ఏందో ఇంకేందో చెప్పొచ్చు, ప్రజలను ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఇంకా అందుకే మేమేమంటాం అంటే ఈసారి టీఆర్ఎస్కి ఓటు బ్యాంకు లేదు, డిపాజిట్ కూడా రాదు. బీజేపీ ప్రభుత్వానికి 100% మెజారిటీ వస్తుంది. అయితే మరో పక్క రేవంత్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు, ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం విజయ తీరాలకు చేర్చాలని. కానీ ఒక సీఎం ఈ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే బీజేపీ ఎలా గెలుస్తుంది? నరేంద్ర మోడీ హవా నడుస్తుంది కదండి, నరేంద్ర మోడీ వేవ్ నడుస్తున్నది. నరేంద్ర మోడీ ఎందుకు రావాలి, బీజేపీ ప్రభుత్వమే ఎందుకు గెలవాలి అని అనుకుంటున్నాం. ఒకటే ఆలోచన చేసుకుని మొన్న 500 సంవత్సరాల నుంచి పరిష్కారం జరిగిన ఒక అయోధ్య, ఆ విషయంలో ఎంతో మార్పు ప్రజల్లోకి వచ్చేసింది. కరోనా కష్టకాల సమయంలో కరోనా వ్యాక్సినేషన్ అది ఎంతోమందిని ప్రాణాలను నిలబెట్టింది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని విశ్వసిస్తారు. అయితే ఒక రామ మందిరం పేరు చెప్పుకొని బీజేపీ ఓట్లు దండుకుంటుంది, కానీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమవుతుంది అంటారు. ఎందుకు అవుతుందండి? మామూలుగా రైతులను కూడా ఆదుకుంటుంది కదా. రైతులకు ఇయర్లీ 2500, ఇంకోటి సబ్సిడీ 2500, వాళ్ళకు రైతు బీమా,
కల్పిస్తుంది కదా. సబ్సిడీలు విత్తనాలు కానీ అది డిపిఏ కానీ అవన్నీ కూడా ప్రజలకు రైతులకు అందిస్తుంది కదా. డైరెక్ట్ రైతుకే వచ్చేస్తున్నాయి అవన్నీ, ఏ మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్ సేవలు చేస్తున్నారు కదా. నరేంద్ర మోడీ సేవ అనేది అట్లా ఉంటుంది, 10 మందికి చెప్పే విధంగా చేసే విధంగా ఉంటుంది. మోడీ గ్యారంటీ అంటే 100%గా పూర్తి గ్యారంటీ అని చెప్పాడు కదా, 100%గా పూర్తి చేసే గ్యారంటీ. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇక్కడ బీజేపీ వేవ్ నడుస్తుందా లేకపోతే కాంగ్రెస్ వేవ్ నడుస్తుందా, ఎలా ఉంది ఇక్కడ షాద్నగర్లో? బీజేపీ నడుస్తుందండి 100%. ప్రస్తుతం మనం షాద్నగర్ బస్టాండ్ చౌరస్తాలో ఉన్నారు. ఇక్కడ ఉన్న పబ్లిక్ పల్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. అన్న నమస్తే, ఏం పేరన్నా? వెంకటేష్ గుప్తా. ఇక్కడ షాద్నగర్ నియోజకవర్గంలో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, ఏ పార్టీకి మెజార్టీ రాబోతుంది? బీజేపీ, నరేంద్ర మోడీ. అదే ఎందుకు బీజేపీ? ఒక పక్క కాంగ్రెస్ కూడా ఫుల్ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు, గెలిపే ధ్యేయంగా ఇక్కడ నిర్వహిస్తున్నాడు. బీజేపీ ఎలా గెలుస్తుంది అనుకుంటున్నాడు? నరేంద్ర మోడీ చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ, ఇలా అయోధ్యలో అనే ఇష్యూ తీసుకుందాం, దాని 500 సంవత్సరాల దాని చరిత్రను ఆయన 5 గంటల్లో పరిష్కరించిండు. అక్కడ హిందువులను సాటిస్ఫాక్షన్ చేసిండు, అక్కడ ముస్లింలను సాటిస్ఫాక్షన్ చేసిండు. 370 ఆర్టికల్ తీసిన తర్వాత ఇలా దేశంలో కాశ్మీర్ అనేది ప్రజలందరికీ తెలుస్తున్నది. ఎవరైనా రోజు భూములు కొనుక్కోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇటువంటి ఆయన తర్వాత దేశ అభివృద్ధిలో ఆయన కనెక్ట్ దేశ భద్రత విషయంలో మన ఇంతవరకు ఉన్న ప్రధానమంత్రులు మేటి ప్రధాని ఈయననే. అయితే ఇక్కడ తెలంగాణకి వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. బీజేపీ ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ లేవు. అయినప్పటికీ కూడా బీజేపీకి ఎందుకు ఓటేయాలంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది, ఒక బస్సు సౌకర్యం ఇచ్చింది, ఉన్న బస్సులలో సగం చేసేసింది. ప్రజలు కూడా ఎవరైనా మహిళలతో పాటు వాళ్ళ భర్త వెళ్ళాలి, ఎవరికి ఉపయోగం లేదంటారా? ఆర్టీసీ బస్సు సౌకర్యం మహిళలకు ఉన్నది, తర్వాత బస్సుల సౌకర్యం పెంచాలి, ఉన్న బస్సులనే సగం చేసిండు. దానివల్ల చాలా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల బస్సులు అన్నీ బంద్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు ఇక్కడ మెజార్టీ ఏ పార్టీకి రాబోతుంది? ఒక పక్క మన్నే శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీలో ఉన్నాడు. ఇప్పుడు ఏ పార్టీకి ఇక్కడ ఈ మండలంలో మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? బీజేపీకి వస్తుంది, ఖచ్చితంగా ఖచ్చితంగా బీజేపీ వస్తుంది.